ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందని వైసీపీ కంప్లైంట్ చేస్తే అధికార పార్టీనే దొంగ ఓట్లు సృష్టించిందని టీడీపీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. బీజేపీ కూడా వైసీపీపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ నెల 22న ఏపీలో ఈసీ అధికారులు పర్యటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ఒక్కో నియోజకవర్గంలో వేలకు వేల ఓట్లు పుట్టుకొస్తున్నాయి. అదే స్థాయిలో ఓట్లు గల్లంతవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్ పేరుతో వందల ఓట్లు ఉన్నట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో దొంగ ఓట్ల వ్యవహారం కథ ఢిల్లీకి చేరింది. అధికార విపక్షాలు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు. టీడీపీ దొంగ ఓటర్లను చేర్చిందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని కంప్లైంట్ చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతిపరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కూడా ఏపీలో కూడా నమోదు చేయించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఓటు వేయకూడదా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోమని, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు చంద్రబాబు. ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ను కలిసి ఓట్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ఓటర్ కార్డును కూడా డూప్లికేట్ చేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి ఇచ్చామన్నారు పురంధేశ్వరి. దొంగ ఓట్లపై అధికార విపక్షాల పోటాపోటీ ఫిర్యాదులతో ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 22న ఏపీలో పర్యటించనున్నారు.